గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో హింస మనం చూసాము. ఘర్షణలు, అల్లర్లు, పెట్టరేగిపోవడం, చెలరేగిపోవడం చూసాం. అది కాదనుకుని ఈవీఎంల ధ్వంసానికి కూడా పాల్పడ్డారు. ఎవరో చిన్న చితక కార్యకర్తలు ఆకతాయిలో కాదు, సాక్షాత్తు సీనియర్ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ విజువల్స్ కూడా చూసాం. సో ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ అయ్యారా లేదా, ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు అదొక ఎత్తు. కానీ ఇంతటి సాహసం చేయడానికి కారణం ఏమిటి? అలాగే వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయని అన్ని పక్షాలు కూడా, పార్టీలు వాళ్ళు చేసే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ని కూడా ఇవాళ పోక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మాట్లాడదాం. ఆనవ వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ళు నాతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే కిరణ్ రాయల్ గారు, జనసేన ముఖ్య నాయకులు, నారాయణమూర్తి గారు, వైసీపీ ముఖ్య నాయకులు. నమస్కారం అండి. సో నారాయణమూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తా. ఐ హోప్ మీరు కూడా దీన్ని కండెమ్ చేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ విజువల్స్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గత 2 రోజుల క్రితం నేను అసహనం ఎవరికి అనే ఒక హెడ్డింగ్ పెట్టి క్లియర్గా ఇదే అంశం మీద మాట్లాడాను. కానీ అప్పటికి విజువల్స్ రాలేదు, ఇవి బయటపడ్డాయి తాజాగా. అంటే వ్యవస్థలు లోపమా, లేకపోతే మనం ఏం చేసినా చెల్లుతుంది అనే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ధీమాన 10 మందికో 100 మందికో చెప్పాల్సిన స్థాయి నాయకులే ఈ రకంగా ప్రవర్తిస్తే మనం ఏం చెబుతున్నట్టు? టు బి స్టార్ట్ విత్ నారాయణమూర్తి గారు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ నియోజకవర్గం ఇంతకుముందు ఎలక్షన్ జరిగిన తీరు కానివ్వండి, అక్కడ ప్రత్యర్థి యొక్క ఆగడాలు, ఆ పోకడలు కానివ్వండి చూస్తే, ఆయన అసలు నియోజకవర్గంలోనే లేకుండా ఆయన మీద ఉన్న కేసులు కానివ్వండి, ఆయన చరిత్ర కానివ్వండి ఒకసారి చూస్తే, ఇవాళ పూర్తిగా భిన్నంగా ప్రభుత్వంలో ఒక పార్టీ ఉన్నప్పటికీ, పోలీసు వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇన్ని అరాచకాలు చేసిన తీరును మనం అక్కడ చూసాం. ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క దగ్గరే కాదు, పక్కన గురజాల, తర్వాత ఇంకో పక్కన ఉన్న సత్తునిపల్లిలో కూడా రిగ్గింగ్లకి ఏ విధంగా పాల్పడ్డారు, పోలీసుల్ని ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేయగలిగారు, చివరికి బూత్లో ఉన్న ఏజెంట్ని ఏ విధంగా వీళ్ళు మేనేజ్ చేశారు, లేదంటే భయభ్రాంతులకు గురి చేశారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి, దానికి ముందు విజువల్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను. ఈ ఘటనకి ముందు, అంటే ఘటన జరిగిన దాన్ని మనం చూస్తే అది న్యాయమా అన్యాయమా అని తీర్పు చెప్పేస్తుంది కాదు కదా. కాదు, మీరు చెప్పండి. ఈ ఘటన కాదు, దాని ముందు ఏం జరిగిందో కూడా మీరు పంపించిన విజువల్ నేను ప్లే చేస్తాను ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనం చూస్తున్న రామకృష్ణారెడ్డి గారు ఆవేశంగా వెళ్ళి ఈవీఎం తీసుకుని నేలకేసి కొట్టిన ఘటనని ఏమందాం మీరు చెప్పండి. నేనేం జడ్జ్ చేయట్లా, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. మీరు చెప్పండి, దాని ప్రకారం మాట్లాడదాం అని అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ కంప్లీట్ గా వాళ్ళు రిగ్గింగ్ పాల్పడ్డారు. అసలు ఏకపక్షంగా వాళ్ళు రిగ్గింగ్ పాల్పడి అది ఎవరిని కూడా ఓట్లు వేయకుండా భయభ్రాంతులకు గురి చేసి, ఆ తర్వాత రామకృష్ణారెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ చేసి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. పూర్తిగా దాని పూర్వపరాలు కూడా ఇంకా చూడాల్సి ఉంది. నాకు కొన్ని వీడియోస్ చూస్తే కంప్లీట్ గా అసలు ఎలక్షన్ జరగకుండా అక్కడ రిగ్గింగ్ చేసిన సందర్భం కనపడతా ఉంది తెలుగుదేశం వాళ్ళు. దానికి ఈయన ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ బయట కూడా, లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు బయట కూడా గొడవ జరగడం జరిగింది. ఆయన మీద అడ్డుకునే ప్రయత్నం, లేదంటే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం, అంటే మనకు వ్యవస్థ ఉంది కదా నారాయణమూర్తి గారు, మనకు ఒక వ్యవస్థ ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సిస్టమ్. ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగితే కంప్లైంట్ చేయొచ్చు, అక్కడ ఉన్న అధికారులు ఉన్నారు, ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు, లేదా వారి స్థాయికి డైరెక్ట్గా సీఈఓతో కాల్ చేసి మాట్లాడచ్చు, అక్కడ కావాలంటే విత్హెల్డ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ రీపోలింగ్ అడగచ్చు. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి కదా. కానీ ఇది కరెక్ట్గా అనిపిస్తోందా మీకు? చెప్పండి. ఈవీఎంలో మనం ఇది చేయడం అనేది అది ఎవరు చేయకూడదు అనుకోండి, అది వేరే విషయం. నేను అనేది ఒకటి, ఇవాళ లోపల ఒక సందర్భాన్ని చూసి, లేదా ఆ విజువల్లో ఉన్న చూసి, అది ఎంతవరకు, ఆ విజువల్స్ కూడా మనం చూడాల్సి ఉంది, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు దాంట్లో ఏమైనా గ్రాఫిక్స్ ఉన్నాయి, అది కూడా ఫోరెన్సిక్ పంపిద్దాం అంటారా ఆయన కాదు అనేది? మీరు ఎలా చూస్తున్నారో నేను అలాగే చూస్తున్నా, మీరు ఎంత ఊహించుకుంటారో నేను అలాగే ఊహించుకోవాల్సి వస్తుంది చూసి. కానీ రేపొద్దున అది అలా జరగలేదు అని చెప్పేసి తేలినా కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతకైనా సిద్ధహస్తులు, దేన్నైనా కూడా బూచిగా చూపించి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్పింగ్లు చేసి
వాళ్ళు పెద్ద కాలేజెస్ యూనివర్సిటీలు ఉన్నాయి వాళ్ళకి. సో దాంట్లో భాగంగా ఏమైనా జరిగింది అది కూడా చూడాలా. రామనారాయణ రెడ్డి సారీ రమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, అది ఈ ఎలక్షన్ దా ఇంకో ఎలక్షన్ కూడా చూడాలి. ఒక నిమిషం ఆయనతో మాట్లాడదాం. కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈజ్ సో క్యాపబుల్ ఆఫ్ అక్కడ ఉన్న మనిషిని లేనట్టు, అంటే ఇప్పుడు కొత్తగా ఏఐ క్లోనింగ్ కూడా వస్తుంది, అంటే అక్కడ ఒక మనిషి లేకపోయినా ఉన్నట్టు కూడా చిత్రీకరించవచ్చు. బహుశా తెలుగుదేశం పార్టీ పిన్నెల రామకృష్ణారెడ్డిని అట్లా సృష్టించిందా, లేదా అంతకు ముందు మీరు అక్కడ పోల్ బూత్ అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిగ్గింగ్ చేసి అక్కడ ఎన్నిక జరగనివ్వలేదు కాబట్టి సవ్యంగా రామకృష్ణారెడ్డి ఈ రకంగా ఆవేశపడ్డారా? ఒకటి ఆ విజువల్స్ ఇచ్చింది మేం కాదు. ఓకే, దోస్ వర్ సబ్మిటెడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ టు ది ఎలక్షన్ కమిషన్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన సీసీటీవీ విజువల్స్ అవి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఈసీ హ్యాండ్ ఓవర్ లో ఉంటే ఈసీ తీసుకొని ఆ విజువల్స్ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది. బికాస్ ఆల్ రికార్డింగ్స్ ఎవ్రీథింగ్ ఎలక్షన్ లో జరిగే ఏదైనా కానీ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, నాట్ తెలుగుదేశం ఆర్ నాట్ నారాయణ మూర్తి. సో ఓకే, ఈ ఎలక్షన్ కమిషనర్ మీనా గారే దాన్ని ఇది చేసి ఆల్టర్ చేసి ఇచ్చాడు అని మీరు నారాయణమూర్తి గారు అంటున్నారంటే ఇంకా నేనేం చెప్పాలి దానికి ఆన్సర్? మీరే చెప్పండి. యూజ్ యువర్ లాజిక్, లెట్ us యూజ్ అవర్ కామన్ సెన్స్. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విజువల్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ మీనా గారికి చెప్పి మార్చేసిందని అని చెప్తే ఇంకా మీరు 171 మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడు. మీరు దేనికైనా సిద్ధహస్తులని నారాయణమూర్తి గారు వైసీపీ అంటున్నారు. ఇంకా ఏముంది, స్ట్రాంగ్ రూమ్ లోకి పోతాం, అన్ని మార్చేవచ్చు కదా, ఇంకా దానికి ఎలక్షన్ ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా అర్థం ఉందా? అసలు ఆ డెమోక్రటిక్ సిస్టమ్ మీద మీరు మీకు నమ్మకం ఇంకా నన్ను ఏం ఇండియాలో రేపు నారాయణమూర్తి జస్ట్ వెయిట్, నారాయణమూర్తి జస్ట్ వెయిట్. నిజం ఎట్లా చెప్తా ఉంటున్నా నేను? ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చిందా? అది ఎక్కడి నుంచి వచ్చింది వీడియో? ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు, రూల్స్ అగైన్స్ట్ మీకు ఒకరికి ఇస్తుందా? ఇవ్వదు. మీకు ఎట్లా వచ్చింది? మీరు ఎట్లాంటి మానిపులేషన్ చేయడం చూపించారంట. ఈ ఎలక్షన్ ముందు ఎలక్షన్ దా? ఎప్పుడు వాళ్ళకి కడుపు మండి మీరు ప్రెషర్ పెట్టుకున్నారు ఎవరు అని చెప్పింది. మీకు వీడియో వచ్చింది, మీ ఇష్టం వచ్చినట్టు మార్పింగ్ చేసి మార్కెట్ లో వదిలేస్తారు. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కన్ఫర్మ్ చేయండి. సో నారాయణమూర్తి గారు, సో ఫైనల్ గా మీరు దీన్ని తేల్చేది ఏంటంటే ఇది మార్ఫింగ్ వీడియో అంటారా ఫైనల్ గా దీన్ని? చెప్పమనండి మరి. రైట్, ఒక కిరణ్ రాయల్ గారు మాట్లాడేటప్పుడు అన్ని మూసుకోవాలా? చెప్పండి మీరు. ఆనంద్ గారు నేర్చుకోండి అయ్యా, రైట్ లిటిల్ డేకరం, మీరు సీనియర్ నేత, మనం